నెల్లూరు జిల్లా దుగ్గరాజపట్నంలో అనుమానాస్పద మృతి కేసుని వాకాడు పోలీసులు ఛేదించారు. మృతుడిని గూడూరుకు చెందిన కొండ అనిత్ కుమార్ రెడ్డిగా గుర్తించారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో కనుపూరు శ్రీహరి హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. శ్రీహరితో పాటు మరో నలుగురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. తారీఖు అంటే సుమారు పోయిన ఆదివారం మనకి ఒక గుర్తు తెలియని ఒక మగ శవము సుమారు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉండేటువంటి మగ శవము సగం గుండుతో సగం మీసాలతో గడ్డం లేకుండా ఒంటిపైన కొన్ని దెబ్బలతో బాగా వాచిపోయిన దెబ్బలతో ఇక్కడ దుగ్గరాజపట్నం దగ్గర గ్రామాల్లో పొలాల దగ్గర తాటి చెట్ల దగ్గర ఉందనేసి మనకి ఆ ఊరి విఆర్ఓ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఆ రోజు కేసు కట్టడం జరిగింది. ఆ అనుమానాస్పద ప్రదేశాన్ని చూసి ఇది ఎవరో కొట్టి చంపుకుంటారనే ఉద్దేశంతోనే డైరెక్ట్గానే మర్డర్ కేసు కట్టడం జరిగింది, ఒక సస్పీషియస్ మర్డర్ కేసు లాగా. ఆ తర్వాత దానిలో మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు అవన్నీ మొత్తం సేకరించి శాస్త్రీయబద్ధంగా చేసి